వీక్షకులకు నమస్కారం, స్వాగతం. జడ్చర్ల భక్తజన కోటికి ఒక అద్భుతమైన శుభవార్త. వస్తున్నాడు ఆ జగన్నాథుడు కదిలి వస్తున్నాడు, దివ్య రథంపై వస్తున్నాడు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అంటే మన ఇస్కాన్ పాలమూరు ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో అత్యంత వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18వ తేదీ శనివారం నాడు జడ్చర్ల వీధుల్లో హరినామ స్మరణతో మారుమోగనున్నాయి. ఈ మహావేడుక విశేషాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రథయాత్ర శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు అంగరంగ వైభవంగా సాగనుంది. మరి ఈ దివ్యరథం ఏ మార్గాల్లో వెళ్ళనుందో తెలుసా? కావరమ్మపేటలోని చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం మీదుగా సిగ్నల్గడ్డ, నేతాజీ చౌరస్తా, గంజి, 2వ గేటు, యూనియన్ బ్యాంక్ రోడ్డు గుండా ప్రయాణిస్తూ చివరిగా రామమందిరం వరకు ఈ రథయాత్ర అత్యంత వైభవంగా మేళతాళాలతో కోలాటలతో కొనసాగనుంది. ఈసారి రథయాత్రలో మరో బిగ్ అప్డేట్ ఏంటంటే గత ఏడాది కంటే మరింత అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారికి ఏకంగా 56 రకాల వంటకాలతో మహా నైవేద్యం సమర్పించనున్నారు. రథయాత్ర ముగిసిన తర్వాత స్వామివారికి విశిష్ట పూజలు ఉంటాయి. అలాగే జగన్నాథుడి చరిత్రపై భక్తుల ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపిస్తారు. ఆ తర్వాత విచ్చేసిన భక్తులందరికీ భారీగా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. జగన్నాథుడి ఆశీస్సులు ప్రతి ఇంటికి చేరాలన్న ఇస్కాన్ ప్రతినిధుల సంకల్పం. ఈ మేరకు మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఇస్కాన్ ప్రతినిధులు వరదరాజ్ దాస్ ప్రభుజీ, కొండప్ప, అలాగే కమిటీ సభ్యులు లావణ్య, సునీత, వాసవి, చంద్రయ్య, విశ్వేశ్వర్, మంచన గణేష్, లవకుమార్, రామకృష్ణ భక్తులకు ప్రత్యేక పిలుపునిచ్చారు. జగన్నాథుని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితంలో ఉన్న కష్టాలు, ఆటంకాలు అన్ని తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే జడ్చర్ల పట్టణ ప్రజలకు పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులందరినీ ఈ మహావేడుకకు రావాలని కోరుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ నెల 18 శనివారం మధ్యాహ్నం 2 గంటలకే మీ కుటుంబ సమేతంగా జడ్చర్ల రథయాత్రకు చేరుకోండి. ఆ జగన్నాథుడి కృపకు పాత్రులు కాండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వాట్సాప్ గ్రూపులలో ఇప్పుడే షేర్ చేయండి. మరిన్ని భక్తి, లోకల్ అప్డేట్స్ కోసం మా జేసీఎల్ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ, జై జై జగన్నాథ, జై జడ్చర్ల. హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరి హరి. హరే హరే. ఈరోజు ఒక విలక్షణమైనటువంటి ఆధ్యాత్మిక సమావేశానికి మన జడ్చర్ల పట్టణ వాసులంతా కూడా సన్నద్ధులు కాబోతున్నారని చెప్పేందుకు కానీ మేము చాలా సంతోషిస్తున్నాం. ఇటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలకి ఒకే రకమైనటువంటి మనసు కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి, ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులంతా ఒక చోట చేరతారు అని చెప్పేసి మన పెద్ద పూర్వీకులు, పెద్దలంతా కూడా చెబుతూ ఉంటుంటారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం మహబూబ్ నగర్ శ్రీ శ్రీ జగన్నాథ మందిరం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తారీఖున శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం నిర్వహించబడుతుంది. అయితే అదే రథయాత్ర మన జడ్చర్ల పట్టణంలో కూడా నిర్వహించాలనేటటువంటి ఒక విలక్షణమైనటువంటి ఆలోచనతో మేము ఈ యొక్క జడ్చర్ల పట్టణానికి రావటం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సభ్యులు కావచ్చు, హిందూ జన సభ్యులంతా కావచ్చు, అందరూ కూడా దీనికి మద్దతు ఇస్తూ ఈ రథయాత్రను మేమంతా కూడా ముందుకు తీసుకొని వెళ్తాం. ఈ రథయాత్రకు మేమంతా కూడా సహాయ సహకారాలు అందిస్తాం. ఈ రథయాత్రను గత సంవత్సరం మన లావణ్య మాతాజీ, మన సునీత మాతాజీ వీరంతా కలిసి రథయాత్ర నిర్వహించారు. ఇప్పుడు ఈ రథయాత్ర అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ యొక్క ఆధ్వర్యంలో సంపూర్ణంగా నిర్వహించబడుతుంది. దానికి కూడా వీరంతా కూడా పూర్తి స్థాయి సహకారాలు అందిస్తూ ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ రథయాత్ర యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, భగవంతుడు నిత్యాయ పరమాత్మనే అని చెప్పేసి చెప్పబడ్డాడు. ఆయన నిత్యమైనటువంటి వాడు, సర్వుల హృదయాల్లోనూ కొలువు తీరున్నాడు. అయితే సర్వుల హృదయాల్లో కొలువు తీరినటువంటి ఆ స్వామిని
అందరూ చూడలేరు. మరి అందరూ చూడాలంటే ఆయన ఒక రూపాన్ని తీసుకొని రావాలి, మూర్తిగా ప్రకటన అవ్వాలి. అలా మూర్తిగా ప్రకటమయ్యాడు జగన్నాథపురి క్షేత్రం నందు నీలాచల క్షేత్రంలో ప్రకటమయ్యాడు. నిత్యాయ పరమాత్మనే అని చెప్పాడు. నీలాచలంలో నివసించేటటువంటి ఆ స్వామి జగన్నాథ స్వామి స్వయంగా ప్రతి ఒక్క పట్టణంలోనికి, ప్రతి ఒక్క పల్లెలోనికి, ప్రతి ఒక్క వీధిలోనికి విచ్చేసి ఆయన యొక్క దివ్యమంగళ దర్శనాన్ని అందరికీ అందిస్తూ సర్వుల్ని కూడా ఉద్ధరించే నిమిత్తమై, అందరికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని అందించే నిమిత్తమై రథం పైన వస్తూ ఉన్నారు. రథంపై వచ్చేటటువంటి ఆ జగన్నాథ స్వామిని రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. ఎవరైతే రథంపై వస్తున్నారో భగవంతుని వీక్షిస్తారో అటువంటి వారి అందరికీ కూడా పునర్జన్మ అనేటటువంటిది ఉండదు అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే జీవితంలో జనులందరికీ అనేకమైనటువంటి కామనలు, కోరికలు ఉంటాయి కదా. అవి లౌకికమైన కోరికలు కావచ్చు, ఆధ్యాత్మికమైన కోరికలు కావచ్చు. ఆ కోరికలన్నీ కూడా పూర్ణం గావించబడతాయి రథంపై వచ్చేటటువంటి ఆ జగన్నాథుడిని, ఆ కృష్ణుడిని, ఆ వెంకటేశ్వర స్వామిని, విష్ణువుని దర్శించినటువంటి వారికి అని చెప్పారు. కనుక ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఈ అద్వితీయమైనటువంటి అవకాశాన్ని సర్వుడికి కూడా అందిస్తూ కేవలం జగన్నాథపురికి పరిమితమైనటువంటి రథయాత్ర మహోత్సవాన్ని ప్రతి ఒక్క పట్టణానికి తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నాన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ద్వారా చేస్తున్నారు. ఆ సంస్థ మన యొక్క పాలమూరు పట్టణంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాలమూరు పట్టణంలో ఏర్పాటు చేయబడినటువంటి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో మన యొక్క జడ్చర్ల పట్టణంలో కూడా రథయాత్ర మహోత్సవం ఈ నెల 18వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది. కనుక పట్టణ వాసులందరికీ కూడా ఇది చక్కని అవకాశం కనుక జగన్నాథుని యొక్క రథయాత్రలో పాల్గొనాలని చెప్పి విశేషమైనటువంటి సంఖ్యలో జగన్నాథుని యొక్క రథయాత్రకు పాల్గొని సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హరే కృష్ణ. మా పేరు వరదరాజదాస్. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మహబూబ్ నగర్ శాఖకు మేము అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాం. అదే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా మన జడ్చర్ల పట్టణంలో కూడా నిర్వహించాలనేటటువంటి ఒక విలక్షణ సంకల్పంతో రథయాత్ర మహోత్సవంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయనున్నాం. అయితే జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఈ నెల 18వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది. ఆ రథయాత్ర దారంతా కూడా ఈ విధంగా ఉన్నది. మన చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం కావేరమ్మపేట నుంచి ప్రారంభమయ్యి సిగ్నల్ గడ్డ మీదుగా నేతాజీ చౌరస్తా, మార్కెట్ యార్డ్ 2వ గేటు, యూనియన్ బ్యాంక్ ఎడమ వైపుగా ప్రయాణమయ్యి రామ్ మందిర్ నందు ముగియనున్నది. అక్కడ అందరికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి భగవత్ ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. దానికంటే మునుపు శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమయ్యకి విశేషమైనటువంటి అలంకారం, దానితో పాటుగా ధూప దీప నైవేద్యాలు, ముఖ్యంగా 56 రకాలైనటువంటి ఆహార పదార్థాలను స్వామికి నైవేద్యంగా చేయడం జరుగుతుంది. ఆ నైవేద్యం అనంతరం స్వామివారికి విశేషమైనటువంటి మహాహారతి, ఆ మహాహారతి తదుపరి విచ్చేసినటువంటి భక్తులందరికీ జగన్నాథుని యొక్క దివ్యమైనటువంటి కథామృతం ప్రవచనం కూడా ఉంటుంది. ఆ తర్వాత భక్తులందరికీ కూడా జగన్నాథ స్వామి యొక్క 56 రకాల మహాప్రసాదాలు నైవేద్యం పెట్టారు కదా, ఆ ప్రసాదాలు అందరికీ కూడా భక్తులందరికీ కూడా విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అందించడం జరుగుతుంది. కనుక ఈ విశేషమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనాలని, జగన్నాథుని యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా పొందాలని చెప్పి మన సరే కోరుకుంటున్నాం. హరే కృష్ణ. మన జడ్చర్లో మొట్టమొదటిసారిగా ఇస్కాన్ ఆధ్వర్యంలో మనం పెద్ద ఎత్తున మనం పూరి జగన్నాథ రథయాత్ర ఎట్లా జరిగిందో అదేవిధంగా మన దగ్గర కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పేసి, ఇది ప్రతి సంవత్సరం మనం జరుపుకోవాలి అని చెప్పేసి కమిటీ సభ్యులందరూ ప్రజలందరూ కూడా కోరిక మేరకు మనం అందరము సక్సెస్ఫుల్గా మనము
దిగ్విజయంగా మనము ఈ రథయాత్రను కొనసాగించుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఆ జగన్నాథుడి మన ఊరికి రప్పించుకున్నట్లయితే మన ఊరి శాంతి భద్రతలు సుఖ సంతోషాలు విరాజిల్లుతుందని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. హరే కృష్ణ.